అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యుటోరియల్స్. టుడే we are going to discuss about the practice set number 13. ఈ ప్రాక్టీస్ సెట్ నెంబర్ 13లో రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి 6th March 2025 ఫస్ట్ షిఫ్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి 35 రావడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ డి రీజనింగ్లో 30 రావడం జరుగుతుంది. ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి అదేవిధంగా గ్రూప్ డికి సిలబస్ అనేది సేమ్, అదేవిధంగా క్వాలిఫికేషన్ కూడా సేమ్. అందుకే ఈ ఇయర్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో జరిగినటువంటి రీజనింగ్ క్వశ్చన్స్ గ్రూప్ డి ప్రాక్టీస్ సెట్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, ప్లస్ మరియు మైనస్ను మారిస్తే అలాగే ఇంటూ మరియు డివైడెడ్ మారిస్తే ఈ కింది సమీకరణంలో ప్రశ్నార్థకం గుర్తు స్థానంలో ఏమి వస్తుంది అని అడిగింది. ఓకే, మారుద్దాం. ప్లస్ మరియు మైనస్ అన్నాడు. ఈ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. ఇంటూ మరియు డివైడెడ్, ఇది ఇంటూ అవుతుంది, ఇది డివైడెడ్ అవుతుంది. బొడమాస్ రూల్ ప్రకారం మనం ఏం చేయాలి, ఫస్ట్ డివిజన్ చేయాలి. సో 20 డివైడెడ్ బై 2 అంటే ఏంటిది 10. ఓకే, నెక్స్ట్ మల్టిప్లికేషన్ 15 మూడు 45. ఓకే, 45 మైనస్ ఏమైంది, ప్లస్ అయింది. సో 45 ప్లస్ ప్లస్ ఏమైంది, మైనస్ అయింది. సో మైనస్ 3. ఓకే, 45 ప్లస్ 10 ఎంత 55. 55 మైనస్ 3 తీసేసి ఎంత 52. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ అక్షరమాల క్రమం ఆధారంగా కింది 4 అక్షర సముదాయాలలో 3 ఒకే విధంగా ఉండి ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి. ఈ సమూహానికి చెందని అక్షర సముదాయాన్ని గుర్తించండి అన్నాడు. విభిన్నమైన అక్షర సముదాయాన్ని గుర్తించండి అన్నాడు. చూద్దాం. లెటర్ ఈ అంటే 5, బి అంటే 3, అంతే కదా, సారీ 2. 5 2 ఎంత తగ్గింది, -3 తగ్గింది. బి అంటే 2, హెచ్ అంటే 6 ఎంత పెరిగింది, +4 పెరిగింది. నెక్స్ట్ ఎన్ అంటే 14, కే అంటే 11 ఎంత తగ్గింది, -3 తగ్గింది. నెక్స్ట్ కే అంటే 11, పి అంటే 16 ఎంత పెరిగింది, +5 పెరిగింది, అంతే కదా. నెక్స్ట్ కే అంటే 11, హెచ్ అంటే 8 ఎంత తగ్గింది, -3 తగ్గింది. నెక్స్ట్ ఎం అంటే 13 ఎంత పెరిగింది, +5 పెరిగింది. నెక్స్ట్ హెచ్ అంటే 8, ఈ అంటే 5 ఎంత తగ్గింది, -3 తగ్గింది. ఈ అంటే 5, జి అంటే 10 ఎంత పెరిగింది, +5 పెరిగింది. సో ఇప్పుడు మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇందులో డిఫరెంట్గా ఉన్నది ఏంటిది, -3 +4 పెరిగింది. ఓకే, ఆప్షన్ 1. మిగిలిన అన్నింటిలో ఎంత, -3 +5 -3 +5 పెరగడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. అన్ని సింహాలు పులులే. ఓకే, అన్ని సింహాలు లయన్స్ అంట, సింహాలన్నీ పులులే, టైగర్స్. ఓకే, ఇది టైగర్స్. నెక్స్ట్ కొన్ని సింహాలు పిల్లులు, ఓన్లీ టైగర్స్ అన్నాడు. యాక్చువల్గా ఈ లయన్స్ అనేది మనం ఇట్లా బార్డర్ తీసుకుంటే ఈ బార్డర్ నుంచి మనకు కట్ కావాలి. ఓకే, దీంట్లోకి టైగర్స్ అనేది రాకూడదు, ఓన్లీ దీంతోనే రావాలి, లయన్స్తోనే రావాలి. కొన్ని సింహాలు పిల్లులు అంటే క్యాట్స్. ఓకే, అన్ని పిల్లులు సింహాలే, అన్ని క్యాట్స్ లయన్స్ అయితే కాదు, ఇది రాంగ్. కొన్ని పిల్లులు, కొన్ని పులులు, కొన్ని టైగర్స్ అనే పిల్లులు ఛాన్సెస్ ఉంది. సో ఈ ఆప్షన్ ఏదైతే మనకి ఓన్లీ స్టేట్మెంట్ 2 అనేది రైట్ అయినప్పుడు 1, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ అక్షరమాల క్రమాన్ని ఆధారంగా చేసుకొని కింది 4 అక్షర సముదాయాలలో 3 ఒకే విధంగా ఉండి ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి. ఈ సమూహానికి చెందని విభిన్నమైన అక్షరం, ఓకే, డిఫరెంట్గా ఉన్న అక్షర సముదాయాన్ని గుర్తించండి అన్నాడు. చూద్దాం. పి అంటే ఎంత, 16, ఆర్ అంటే ఎంత, 18, టీ అంటే ఎంత, 20 ఎంత పెరిగింది, +2 పెరిగింది, అన్నిట్లో +2 పెరిగింది. నెక్స్ట్ ఎస్ అంటే ఎంత, 19, ఈ అంటే ఎంత, 21, డబ్ల్యూ అంటే ఎంత, 23 ఎంత పెరిగింది, +2 పెరిగింది. ఈ అంటే ఎంత, 5, జీ అంటే ఎంత, 7, ఐ అంటే ఎంత, 9 ఎంత పెరిగింది, +2 పెరిగింది. నెక్స్ట్ జే అంటే ఎంత, 10, ఎల్ అంటే ఎంత, 12, ఎం అంటే ఎంత, 13 ఇక్కడ ఎంత పెరిగింది, +1 పెరిగింది. సో డిఫరెంట్ ఉంది, ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. వాక్యాలు, కొన్ని పువ్వులు రాళ్ళు, ఫ్లవర్స్, ఎఫ్ అనుకుందాం. ఎఫ్, కొన్ని ఫ్లవర్స్ అనేవి ఏమంటుండు, రాళ్ళు, స్టోన్స్ అంటుండు, ఎస్. నెక్స్ట్ కొన్ని రాళ్ళు మొక్కలు, కొన్ని స్టోన్స్ అంటే ఏంటి, ప్లాంట్స్, పి అనుకుందాం. నెక్స్ట్ కొన్ని మొక్కలు ఆకులు, ఈ ప్లాంట్స్ అనేవి ఏంటి, లీవ్స్ అనుకుందాం, ఎల్. యాక్చువల్గా ఇది కొంచెం లోపలికి రావాలి ఇట్లా. ఓకే, నెక్స్ట్ ఒకటి కూడా ఆకులు పువ్వులు కావు అంటుంది.
ఈ లీవ్స్ అనేవి పూలు కావు అంటుండు. అసలు మనకి ఈ రెండింటి మధ్య రిలేషన్ ఇచ్చిండా ఇయ్యలేదు. ఓకే. నెక్స్ట్ అన్ని మొక్కలు పువ్వులే అంటుండు. అన్ని మొక్కలు ప్లాంట్స్ అనేవి పువ్వులు అంటుండు. అన్ని మొక్కలు పువ్వులు అంటుండు. సో ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? నిజం కావు. ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ఒక గుప్త కోడ్ భాషలో ఆల్వేస్ ఈ ట్రబుల్స్ అనే పదాలు MOTUBKగా కోడ్ చేయబడ్డాయి. ఈ కేమ్ టుడే అనే పదాలు BKNZTKగా కోడ్ చేయడం. అందులో హీ అనే పదం అడిగింది. హీ అనే పదం. ఇందులో హీ ఉంది, ఇందులో హీ ఉంది. ఓకే. ఈ రెండిట్లో కామన్గా ఏముంది? బీకే ఉంది, బీకే ఉంది. సో అప్పుడు ఆన్సర్ హీకి ఏమవుతుంది? బీకే. ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ఏబిసి డిజేకేఎల్ మరియు కే మరియు ఎల్ అనే వ్యక్తులు వృత్తాకార బల్ల చుట్టూ కూర్చొని ఉంటారు. ఓకే. సిట్టింగ్ అరౌండ్ ద సర్కిల్, వాచింగ్ టువర్డ్స్ ద సెంటర్. జేకి 3 ఎడమ వైపున డి కూర్చున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జే అనేవాడు కూర్చుంటే వీడికి ఎడమవైపు అంటే ఇటు 1 2 3. 3 ఎడమ వైపు ఎవరు కూర్చున్నాడు? డి అనేవాడు కూర్చున్నాడు. వీడు ఏమవుతాడు? డి. నెక్స్ట్ కేకి 2వ ఎడమ వైపు ఏ కూర్చున్నాడు. కే అనేవాడికి 2వ ఎడమ వైపు ఏ కూర్చున్నాడు. ఓకే. నెక్స్ట్ కేకి 2వ ఎడమ వైపు ఏ కూర్చున్నాడు. ఓకే. ఇక్కడ కే అనుకుందాం. ఇక్కడ కే అనుకుంటే 2వ ఎడమ వైపు 1 2 ఎవరు కూర్చున్నారు? ఏ అనేవాడు కూర్చున్నాడు. ఓకే. నెక్స్ట్ సి మరియు ఏ మధ్యలో జే ఉన్నాడు. ఇక్కడ ఇక్కడ జే ఉండు, ఏ ఉండు. మీరు లేని ఎవరు? సి. సి మరియు ఏ మధ్యలో జే అనేవాడు ఉన్నాడు. ఎల్కి డి పొరుగువాడు కాదు. ఇక్కడ ఎల్ డి పొరుగువాడు అంటే ఎల్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు. లేకుంటే ఎక్కడ ఉంటాడు? ఇక్కడ ఉంటాడు. ఇక మిగిలింది ఎవరు? ఏ, బి రాలేదు. ఓకే. సో ఇక్కడ ఎవడు కూర్చున్నాడు? బి అనేవాడు కూర్చున్నాడు. బికి కుడివైపు నుంచి లెక్కిస్తే బి మరియు ఏ మధ్య ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. ఎవరెవరు? సి మరియు జే. ఆప్షన్ నెంబర్ 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ABCDEF మరియు జి ఒక వృత్తాకార బల్ల చుట్టూ కూర్చొని ఉన్నారు. అందరూ బల్ల మధ్యన చూస్తున్నారు. అంటే సెంటర్ వైపు చూస్తున్నారు. ఈ సర్క్యులర్ టేబుల్ కూర్చున్నారు, సెంటర్ వైపు చూస్తున్నారు. ఏకి 4వ కుడి వైపున డి అనేవాడు కూర్చున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఏ అనుకుంటే వీనికి కుడివైపు 1 2 3 4. 4వ కుడి వైపున డి అనేవాడు కూర్చున్నాడు. డికి వెంటనే ఎడమ వైపు ఈ కూర్చున్నాడు. వెంటనే ఎడమ వైపు అంటే ఇక్కడ కూర్చుంటాడు. డికి వెంటనే ఎడమ వైపు ఈ అనేవాడు కూర్చున్నాడు. నెక్స్ట్ బి అనేది ఏకి పొరుగు వ్యక్తి. బి అనేవాడు ఏకి పొరుగు వ్యక్తి అంటే ఫస్ట్ మనం ఇక్కడ తీసుకుందాం. ఇది మిస్టేక్ అయితే ఇటు సైడ్ తీసుకుందాం. అటు సైడ్ అని ఇటు సైడ్ అని తీసుకోవచ్చు. పొరుగు వ్యక్తి అంటే ఎఫ్ అనేది ఈ మరియు జి ఇద్దరికి పొరుగున కూర్చున్నాడు. ఎఫ్ అనేవాడు ఇక్కడ కూర్చుంటే ఈ మరియు జికి పొరుగున కూర్చున్నాడు అంటే ఈకి పొరుగున ఎఫ్ ఉండాలి, జీకి పొరుగున ఎఫ్ అనేవాడు ఉండాలి. 1 సైడ్. ఓకే. సికి కుడివైపు నుంచి లెక్కిస్తే బి మరియు సి మధ్య ఎంతమంది కూర్చున్నారు. ఇక్కడ సి అనేవాడు లేడు. మిగిలింది ఎవరు? సి. వాడు ఎక్కడ కూర్చున్నాడు? ఇక్కడ కూర్చుంటాడు. ఎందుకు? ఇంతవరకు క్లియర్ కట్ సెట్ అయిపోయారు అందరు. ఓకే. ఎంతమంది ఉన్నారు? మొత్తం 3 3 6 7 ఉన్నారు. 3 3 6 7 సరిపోయింది. ఇప్పుడు ఏమంటుండు? సికి కుడివైపు నుంచి లెక్కిస్తే ఇక్కడి నుంచి లెక్కించమన్నాడు. ఓకే. బి మరియు సి మధ్య ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు. ఆప్షన్ నెంబర్ 3 0. నెక్స్ట్ క్వశ్చన్. DAWNOR మరియు ఈ అనే వ్యక్తులు ఒక వృత్తాకార బల్ల చుట్టూ కూర్చొని ఉన్నారు. అందరూ బల్ల మధ్యలో చూస్తున్నారు. ఓకే. ఒక సర్కిల్ తీసుకున్నాం. సెంటర్ వైపు వీళ్ళందరూ చూస్తున్నారు. డికి వెంటనే కుడివైపు ఎన్ కూర్చున్నాడు మరియు ఎన్కి వెంటనే ఎడమ వైపు ఈ కూర్చున్నాడు. ఎన్కి వెంటనే ఎడమ వైపు ఈ కూర్చున్నాడు. డికి వెంటనే కుడివైపున ఎన్ కూర్చున్నాడు. డికి వెంటనే కుడివైపున ఎన్ కూర్చున్నాడు. ఓకే. ఈకి ఎడమ వైపున ఇక్కడ వీడే ఎడమ వైపు ఈ కూర్చున్నాడు. ఇక్కడ ఒక నిమిషం చూడండి. డికి వెంటనే కుడివైపు ఎన్ను కూర్చున్నాడు. డికి కుడివైపు ఎన్ను మరియు ఎన్కి వెంటనే ఎడమ వైపు ఈ కూర్చున్నాడు. ఇది మిస్టేక్ అయినట్టుంది. ఎందుకంటే కుడివైపు ఎన్ను కూర్చున్నప్పుడు డికి వెంటనే కుడివైపు ఎన్ అవుతాడు. ఎన్కి ఎడమ వైపు అంటే మళ్ళీ డీనే అవుతాడు. సో ఇక్కడ ఈకి ఎడమ వైపు ఎన్ను కూర్చున్నాడు. ఈ ప్లేస్ ఎక్స్చేంజ్ చేసుకుని డి మరియు ఆర్ మధ్య కేవలం ఒక్కరే ఉన్నారు. ఈ డి అనే వాడికి ఆర్ మధ్యలో ఒక్కడే ఉన్నాడంటే ఇక్కడ వస్తుంది ఆర్. ఎందుకు ఇటు వస్తుంది అంటే ఆల్రెడీ ఇటు సైడ్ వెళ్ళిపోయింది. ఈఎన్ అనేవాళ్ళు కూర్చున్నారు డి తర్వాత. ఈకి 2వ కుడివైపు ఓ కూర్చున్నాడు. ఈకి 2వ కుడివైపు అంటే 1 2 ఓ అనేవాడు ఇక్కడ కూర్చున్నాడు. నెక్స్ట్
ఆర్ మరియు ఏ మధ్యలో కేవలం ఒక్కరే ఉన్నారు. ఆర్ మరియు ఏ మధ్యలో అంటే ఇక్కడ వస్తాడు ఏ అనేవాడు. ఇక్కడ ఎందుకు వస్తాడంటే ఆర్ మరియు ఏ మధ్యలో ఓ అనేవాడు ఒకడు ఉంది. మిగిలింది ఏంటిది DAWNORE DAW లేదు, సో ఇక్కడ డబ్ల్యూ వస్తుంది. నెక్స్ట్ ఆర్ మరియు ఓకే అయిపోయింది. డబ్ల్యూకి వెంటనే ఎడమ వైపు ఎవరు కూర్చున్నాడు, డబ్ల్యూ కుడి వైపు ఇది ఎడమ వైపు ఎవరు కూర్చున్నాడు, ఆర్ అనేవాడు కూర్చున్నాడు. ఆప్షన్ నెంబర్ 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇచ్చిన వాక్యాలు మరియు నిర్ణయాలను జాగ్రత్తగా చదవండి. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. అన్ని గడియారాలు బల్బులే. ఈ బల్బులు అన్ని గడియారాలు క్లాక్స్, ఈ క్లాక్స్ అన్ని బల్బులే బి. నెక్స్ట్ అన్ని వేళ్ళు బల్బులే. ఈ క్లాక్స్, ఇది వేళ్ళు అన్నాడు కాబట్టి ఎఫ్ అని తీసుకుందాం స్మాల్గా. దీన్ని కూడా క్లోజ్ బ్రాకెట్లో పెట్టేద్దాం, ఎందుకంటే ఈ క్లాక్స్ ఈ ఫింగర్స్ అన్ని బల్బులు అని ఇచ్చింది. గడియారాలు వేళ్ళు కావు. కన్క్లూజన్స్ ఇవి రెండే స్టేట్మెంట్లు ఇచ్చిండు కన్క్లూజన్ కింద. కొన్ని బల్బులు గడియారాలే అంటుంది, కొన్ని బల్బులు గడియారాలే అంటుంది. అవుతాయి కదా, అన్ని గడియారాలు బల్బులు అయినప్పుడు కొన్ని బల్బులు గడియారాలు అవుతాయి. ఇక్కడ అన్నీ ఉంది, ఇక్కడ కొన్ని ఇచ్చిండు, సో ఇది అవుతుంది. గడియారాలు వేళ్ళు కావు, క్లాక్స్ అనేవి వేళ్ళు కావు ఉంటుంది. కావచ్చు కాకపోవచ్చు, నాకు తెలియదు రిలేషన్ ఎగ్జాక్ట్గా. ఓకే, సో ఇది ఒకటి కన్ఫర్మ్ కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 అనేది తీసుకున్నాం. కేవలం నిర్ణయం 2 అనేది ఆన్సర్ ఇస్తుంది. ఓకే, కింద ఇచ్చిన సిరీస్లో ప్రశ్నార్థక గుర్తు స్థానంలో ఏ సంఖ్య వస్తుంది అన్నాడు. 59 64 ఎంత పెరిగింది, +4 పెరిగింది. ఓకే. నెక్స్ట్ 63 72 ఎంత పెరిగింది, +9 పెరిగింది. ఓకే. నెక్స్ట్ 72 88 ఎంత పెరిగింది, +16 పెరిగింది. ఓకే. నెక్స్ట్ 88 113 ఎంత పెరిగింది, 25 పెరిగింది. నెక్స్ట్ ఎంత రావాలి అంటుంది. ఓకే, మన ఇంక్రీజ్ అయిన నెంబర్లు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎట్లా ఉంది, ఇది 4 9 16 25 అంటే ఇవి స్క్వేర్స్. 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25. అప్పుడు నెక్స్ట్ ఏం రావాలి, 6 స్క్వేర్ 36 రావాలి. ఈ 36 అనేది దేనికి కలపాలి, 113కి 36 కలపాలి. 113కి 36 కలిపితే ఎంత వస్తుంది, అప్పుడు 149 వస్తుంది. ఆప్షన్ నెంబర్ 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇచ్చిన సిరీస్లో ప్రశ్నార్థక గుర్తు స్థానంలో ఏ సంఖ్య వస్తుంది అన్నాడు. 32 to 40 ఎంత పెరిగింది, 8 పెరిగింది. 40 to 50 ఎంత పెరిగింది, 10 పెరిగింది. నెక్స్ట్ 50 to 62 ఎంత పెరిగింది, 12 పెరిగింది. 62 to 76 ఎంత పెరిగింది, 14 పెరిగింది. ఇప్పుడు మనం ఇంక్రీజ్ అయిన వాల్యూ చూసుకుంటే 8 10 12 14, నెక్స్ట్ ఎంత 16 రావాలి అంతే కదా, +2 +2 +2 అయింది. 76 16 ఎంత, 66 12 7 1 8 1 9 92. ఆప్షన్ నెంబర్ 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ అక్షరాల క్రమాన్ని ఆధారంగా కింది సిరీస్లో ప్రశ్నార్థక స్థానంలో ఏమి వస్తాయని అడిగింది. ఇక్కడ ఏది వస్తుందని అడిగింది, చూద్దాం. ఫస్ట్ ఈ అంటే 5, హెచ్ అంటే 8 ఎంత పెరిగింది, +3 పెరిగింది అంతే కదా. నెక్స్ట్ 8 + 3 ఎంత, 8 + 3 11K. ఓకే. 11 + 3 14K. ఇక్కడ మొత్తం ఫస్ట్ లెటర్లు ఎంత ఉంది, +3. ఓకే. JKL, ఎల్ అంటే ఎంత 12, జే అంటే ఎంత 10 -2, 10 - 2 8. ఓకే. 8 - 2 6, 6 - 2 4, 4 అంటే ఎంత డి. ఓకే, సెకండ్ లెటర్ డి. ఫస్ట్ లెటర్ ఏమొచ్చింది మనకి 14 + 3 17, 17 అంటే ఎంత రావాలి, క్యూ రావాలి అంతే కదా. నెక్స్ట్ థర్డ్ లెటర్ చూద్దాం. జే అంటే 10, ఎం అంటే 13. ఓకే. 13 + 3 16, 16 + 3 19, 19 + 3 22, 22 అంటే QDV. ఆప్షన్ 1. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, అక్షరాల క్రమానాధారంగా కింద సిరీస్లో ప్రశ్నార్థక గుర్తు స్థానంలో ఏం రావాలని, ఇక్కడ ఏది వస్తుందని అడిగింది. హెచ్ అంటే 8, ఎల్ అంటే 12 అంతే కదా. ఎంత పెరిగింది, +4. 12 + 4 16, 16 + 4 20, 20 + 4 24 ఎంత వస్తుంది, ఎక్స్. 24 అంటే ఎక్స్. ఈ ఓకే. సి అంటే 3 -2 ఏ -2 వై -2 డబ్ల్యూ అంతే కదా. 25 - 2 23 డబ్ల్యూ -2 అయింది ఇక్కడ -2 అయింది. ఓకే. ఇక్కడ ఎంత అయింది, సెకండ్ లెటర్కి -2 అయింది. ఓకే. ఫస్ట్ లెటర్కి ఎంత అయింది, 4 అయింది, +4.
ఫస్ట్ లెటర్కి ఏమో +4, సెకండ్ లెటర్కి -2 అయింది. థర్డ్ లెటర్ చూద్దాం. 23 ఏ కాడికి పోయిండు అంటే 23 నుంచి ప్లస్ చేసిండు. ఎంత ప్లస్ చేసిండు? 23 26 అంటే Z +1 4 ప్లస్ చేసిండు. నెక్స్ట్ 1 + 4 5 5 + 4 9 9 + 4 ఎంత? 13 9 4 ఎంత? 13 13 అంటే ఎంత రావాలి? M రావాలి. సో ఆప్షన్ ఏంటిది? XWM ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇచ్చిన సిరీస్లో ప్రశ్నార్థక స్థానంలో ఏ లేఖ సంఖ్య వస్తుంది, ఏ లెటర్ వస్తుంది అన్నట్టు. ఓకే, 8 నుంచి ఎంత పెరిగింది? 12.5 పెరిగింది. ఓకే, 12 నుంచి 17 పెరిగింది. 17 నుంచి ఎంత పెరిగింది? 21.5 పెరిగింది. ఎంత ఉంది ఇక్కడ డిఫరెన్స్? 4.5 ఉంది. అంతే కదా, 4.5 ఉంది డిఫరెన్స్. 4.5 అంతే కదా. 12.5 ప్లస్ 4.5 ఎంత? 13. 13 + 4 17. ఓకే, 17 + 4 అంటే 21.5. 21.45 అంటే 22 + 4 26. నెంబర్ వచ్చేసింది. నెక్స్ట్ చూద్దాం లెటర్. R అంటే 18, N అంటే 14, -4. 14 - 4 10, 10 - 4 6, 6 - 4 2 రావాలి, B రావాలి. ఓకే, B వచ్చింది లెటర్. నెక్స్ట్ ఏం రావాలి ఇక్కడ రాద్దాం. G అంటే 7, C అంటే 3. 7 3 అంటే ఎంత డిఫరెన్స్? -4. C -4 Y -4 U అంటే ఎంత? 21. 21 - 4 ఎంత అవుతుంది? 17 అవుతుంది. 17 అంటే ఏంటిది? Q. ఓకే, BQ26 ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, డైరెక్షన్. జోగి పాయింట్ ఏ నుంచి ప్రారంభించి 12 కిలోమీటర్లు ఉత్తర దిశలో డ్రైవ్ చేశాడు. ఇక్కడ పాయింట్ ఏ అనుకుందాం. ఇక్కడ నుంచి ప్రారంభించి ఉత్తర దిశ నార్త్ డైరెక్షన్లో 12 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు, 12 కిలోమీటర్స్. నెక్స్ట్ ఆ తర్వాత ఎడమవైపు తిరిగి 15 కిలోమీటర్లు, ఇది ఎడమ వైపు అవుతుంది. ఇక్కడ 15 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. నెక్స్ట్ మళ్ళీ ఎడమకు తిరిగి 13 కిలోమీటర్లు, మళ్ళీ ఎడమ వైపు తిరిగి 13 కిలోమీటర్లు అంటే ఇటు సైడ్ కిందికి వస్తుంది, ఇటు సైడ్ సౌత్ సైడ్. ఎన్ని కిలోమీటర్లు? 13. నెక్స్ట్ మళ్ళీ ఎడమవైపు తిరిగి 16 కిలోమీటర్లు, మళ్ళీ ఎడమ వైపు తిరిగి 16 కిలోమీటర్లు వెళ్ళాడు. చివరిగా ఎడమకు తిరిగి 1 కిలోమీటర్ డ్రైవ్ చేశాడు. ఓకే, ఇక్కడ 1 కిలోమీటరు, ఇది 16 కిలోమీటర్లు. పాయింట్ P వద్ద ఆగిపోయాడు. ఓకే, అతను మళ్ళీ ఏకి చేరడానికి ఎంత దూరం ప్రయాణించాలని అడుగుతుంది. అదే కదా క్వశ్చన్. ఓకే, ఎంత దూరం ప్రయాణించాలి? 1 కిలోమీటర్ ప్రయాణించాలి. ఎందుకు 1 కిలోమీటర్? ఇక్కడ 13 కిలోమీటర్లు పోయిండు, ఇక్కడ 12 కిలోమీటర్లు పోయిండు, ఈ 1 కిలోమీటర్ అప్పు వచ్చింది. సో వర్టికల్ డిస్టెన్స్ సేమ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 15 కిలోమీటర్లు పోయింది, ఇక్కడ 16 కిలోమీటర్లు పోయింది. ఎంత డిఫరెన్స్ ఉంది? 1 కిలోమీటర్. 1 కిలోమీటర్ ఈ డైరెక్షన్లో రావాలి, ఈ డైరెక్షన్లో రావాలి. ఇది ఏంటిది? పడమర. ఓకే, 1 కిలోమీటర్ పడమర డైరెక్షన్లో రావాలి. ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ప్లస్ అంటే మైనస్ అని, మైనస్ అంటే ఇంటూ అని, ఇంటూ అంటే డివైడెడ్ అని, డివైడెడ్ అంటే ప్లస్ అని భావిస్తే ప్రశ్నార్థక స్థానంలో ఏం రావాలి? ఇప్పుడు డివైడెడ్ అంటే ఏంటిది? ప్లస్, ప్లస్ చెప్తాం. నెక్స్ట్ ఇంటూ అంటే ఏంటిది? ఇంటూ అంటే ఏంటిది? డివైడెడ్, దీన్ని డివైడెడ్ చేద్దాం. మైనస్ అంటే ఏంటిది? మైనస్ అంటే ఇంటూ అంట, దీన్ని ఇంటూ చేద్దాం. ప్లస్ అంటే ఏంటిది? మైనస్, మైనస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి? డివిజన్ చేయాలి కదా. 25/625 ఎంత వస్తుంది? 25 25లో 625, ఇది 25. ఓకే, 25 × 4, 25 × 4 ఎంత? 100. 24 100. ఓకే, 100 - 183. ఓకే, 183, ఇది ప్లస్ 125 అంతే కదా, ప్లస్ 125. ఇప్పుడు ఎంత అవుతుంది ఆన్సర్? 25 4 100, 100 ఈ 125 ఎంత? 225. 225 మైనస్ 183. ఇప్పుడు డిఫరెన్స్ చేసి ఎంత వస్తుంది? అది 17, ఇదో 25. 17 25 అంతే కదా, 42. ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇచ్చిన సంఖ్యల జంటలకు అదే సంబంధం ఉన్న జంటను ఎంచుకోండి అన్నాడు. ఓకే, చూద్దాము. 4 3 24 ఇచ్చిండు, 7 3 42 ఇచ్చిండు. 4 3 12, 12 2 24, 7 3 21, 21 2 42. ఎంత చేసిండు? మల్టిప్లై చేసిండు. మళ్ళీ ప్లస్ అని కాదులే కానీ మల్టిప్లై 2, ఇచ్చిన డిజిట్స్ మల్టిప్లై చేసిండు, ప్లస్ దాన్ని డబల్ చేసిండు, మల్టిప్లైడ్ బై 2 తోటి చేసిండు. చూద్దాం
7 35, 35 రెండ్ల 70, 60 ఇచ్చాను. ఇది కాదు. 6 4 24, 24 రెండ్ల 48. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కూడా క్రాస్ చెక్ చేద్దాం. 9 3 27, 27 రెండ్ల 27, 27 ఎంత 54, 51 ఇచ్చింది. 6 రెండ్ల 12, 12 రెండ్ల 24, 18 ఇచ్చింది. సో ఇది కూడా కాదు. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ అంటే డివైడెడ్, బి అంటే ఇంటూ, సి అంటే ప్లస్, డి అంటే మైనస్. కింది సమీకరణం ప్రశ్నార్థక స్థానంలో ఏమొస్తుందని అడిగింది. ఏ ప్లేస్ ఎక్కడ ఉంది? ఇక్కడ. దీన్ని డివైడెడ్ చేద్దాం. బి అంటే ఇంటూ, ఇది ఇంటూ. ఓకే, నెక్స్ట్ సి అంటే ప్లస్, ఇది ప్లస్, దీనికి ప్లస్ చేద్దాం. నెక్స్ట్ డి అంటే మైనస్, ఇది మైనస్, దీన్ని మైనస్ చేద్దాం. ఇప్పుడు ఏం చేయాలి మనం? బ్రాకెట్ ఆఫ్ గొడమస్ రూల్ ప్రకారం డివిజన్ ఫస్ట్ చేయాలి. 300/100 అంటే 3. నెక్స్ట్ 13 మూల ఎంత? 51, అంతే కదా. 51 ప్లస్ 100, 151. ఒక నిమిషం, ఫస్ట్ ఇక్కడ రాద్దాము ఆన్సర్. 300/100 అంటే 3. ఓకే, 13 మూల 51 ప్లస్ 51 ప్లస్ 51, ఇది ప్లస్, ఇది మైనస్ 100. ఓకే, మైనస్ 100, 0 0. నెక్స్ట్ ప్లస్ 50 ఎంత అవుతుంది? ప్లస్ తర్వాత ప్లస్ చేద్దాం. డివిజన్ మల్టిప్లికేషన్, ఎడిషన్ తర్వాత సబ్ట్రాక్షన్. 50 ప్లస్ 51 ఎంత వస్తుంది? 101. 101, ఇది మైనస్ 100 తీసేస్తే ఎంత? 1. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇచ్చిన సిరీస్లో ప్రశ్నార్థక గుర్తు స్థానంలో ఏ సంఖ్య వస్తుంది? 120 నుంచి 116కు వచ్చింది. అంటే ఎంత తగ్గింది? -14 తగ్గింది. ఓకే, నెక్స్ట్ 106 నుంచి 94కు వచ్చింది. ఎంత తగ్గింది? 12 తగ్గింది, -12. 94 నుంచి 84 అంటే ఎంత? 10. 84 నుంచి 76 అంటే 8. నెక్స్ట్ ఎంత తగ్గాలి? 6 తగ్గాలి. ఎందుకు 6 తగ్గాలి? సీక్వెన్స్ 14, 12, 10, 8, 6. సో ఆన్సర్ 3. ఆప్షన్ 3, 70 ఆన్సర్. VERIFY అనే 6 వ్యక్తులు ఒక 6 అంతస్తుల భవనంలో వేర్వేరు అంతస్తులో నివసిస్తున్నారు. ఒకటి తక్కువ అంతస్తు, 6 పై అంతస్తు. ఇది 1 అంట, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6. ఓకే, పి మరియు వై మధ్యలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఓకే, పి మరియు వై మధ్యలో ఇద్దరు వ్యక్తులు. ఇక్కడ ఫోర్త్ స్టేట్మెంట్ చూడండి. ఎఫ్ అనేవాడు 1వ అంతస్తులో ఉంది. సో ఇక్కడ ఎఫ్ కూర్చోబెడదాం. నెక్స్ట్ ఎఫ్ మరియు ఐ మధ్యలో ఒక వ్యక్తి ఉందంటే ఈ వీడిని వదిలిపెట్టి ఇక్కడ ఐని కూర్చోబెడదాం. ఓకే, నెక్స్ట్ ఈ మరియు ఐ మధ్యలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఈ మరియు ఐ మధ్యలో అంటే ఇద్దరు వ్యక్తులు అంటే ఇక్కడ ఒకడు ఉంటే ఇక్కడ ఎవడు ఉంటాడు? ఈ ఉంటాడు. ఓకే, ఇది కూడా క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఈ మరియు ఐ మధ్య, వి మరియు వై మధ్యలో ఇద్దరు వ్యక్తులు ఉంటాడు. వి అనేవాడు ఐ కన్నా పై అంతస్తులో ఉంటాడు. ఓకే, ఈ ఐ పైన వాడు రావాలి, వి అనేవాడు రావాలి. ఓకే, వి మరియు వై మధ్యలో ఎంతమంది ఉండాలి? ఇద్దరు ఉండాలి, ఇద్దరు వ్యక్తులు ఉండాలి. ఈ ఐ అనేవాడు వి పైన రావాలి, ఐ పైన, వి అనేవాడు ఐ పైన రావాలి. అంటే ఇక్కడ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడ తీసుకుంటున్నా అంటే వీడిని ఇక్కడ తీసుకుంటున్నాను. ఇక్కడ తీసుకున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు అంటే వీడొకడు, ఐ అనేవాడు ఒకడు. కింద ఎవడు వస్తాడు? వై. ఓకే, నెక్స్ట్ మిగిలింది ఎవరు? ఇక్కడ VERIFI. VER లేదు, ఇక్కడ ఆర్ అనేవాడు వస్తాడు థర్డ్ ప్లేస్. ఓకే, ఇప్పుడు ఏమడిగిన ఆర్ మరియు ఈ మధ్యలో ఎంతమంది ఉంటారు? ఈ ఆర్కి ఈ మధ్యలో ఎంతమంది ఉంటారు? వి అనేవాడు ఒకడు ఉంటాడు, ఒకడు. ఆప్షన్ 2. మళ్ళీ ఒకసారి చూద్దాం స్టేట్మెంట్స్. వి మరియు ఐ మధ్యలో ఇద్దరు ఉంటారు అన్నారు. వికి ఐకి, ఒక నిమిషం, వి మరియు వై. ఓకే, వికి వై మధ్యలో ఇద్దరు ఉన్నారు, ఆర్ ఐ. ఈ మరియు ఐ మధ్యలో ఇద్దరు ఉంటారు. ఈకి ఐకి మధ్యలో ఎంతమంది? విఆర్, ఇద్దరు ఉన్నారు. ఎఫ్ మరియు ఐ మధ్యలో ఒక వ్యక్తి, ఇది ఐ, ఇది ఎఫ్, మధ్యలో వై. ఎఫ్ అనేవాడు 1వ అంతస్తులో ఉన్నాడు కాబట్టి వీని 1వ అంతస్తులో కూర్చుంది. వి అనేవాడు ఐ కన్నా పై అంతస్తులో ఉంటాడు, వి అనేవాడు ఐ కన్నా పై అంతస్తు. ఓకే, కండిషన్ క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం. కింద ఇచ్చిన జతలు ఇచ్చిన 2 అదే ప్యాటర్న్ అనుసరిస్తున్నాయి. తద్వారా కింద ఇచ్చిన ఆప్షన్లో ఏ జత కూడా అదే ప్యాటర్న్ అనుసరిస్తున్నాయి. ఈకి +1 చేస్తే ఎఫ్, ఈకి +1 చేస్తే యు, వైకి +1 చేస్తే జెడ్. మొత్తం ఏం ఫాలో అయింది?
1 ఫాలో అయింది. నెక్స్ట్ సికి +1 చేస్తే డి, బికి +1 చేస్తే డబ్ల్యూ, బికి +1 చేస్తే సి +1 ఫాలో అయింది. సో మనకి ఇచ్చిన సిరీస్లో +1 ఫాలో అయ్యేదని ఈకి +1 చేస్తే ఎఫ్, ఎస్కి +1 చేస్తే టీ, డికి +1 చేస్తే ఈ రెస్ట్. ఇది ఓకే, ఇది ఆప్షన్ 1 రైట్ వస్తుంది. మిగిలినవి కూడా చెక్ చేద్దాం. ఏకి బి, ఎల్కి ఎం, ఓకి ఓ అంటే 15 కదా, పి రావాలి. సో క్యూ వచ్చింది, ఇది కాదు, పి రావాలి. ఎంకి ఎన్, ఎన్కి ఓ, జెడ్కి సి కాదు కదా, ఏ రావాలి. నెక్స్ట్ పీకి క్యూ, పీకి క్యూ, ఓకి నేను ఓకి పి, ఓకే పీక్యూ ఓపి, ఈకి ఎఫ్ రావాలి, జీ కాదు. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్. నెక్స్ట్ క్వశ్చన్, బ్లడ్ రిలేషన్. ఏ అంటే ఏ బి యొక్క కొడుకు, ఏ/బి అంటే ఏ బి యొక్క తండ్రి, ఏ+బి అంటే ఏ బి యొక్క భార్య, ఏ*బి అంటే ఏ బి యొక్క అన్నయ్య. చూద్దాం ఏం అడిగిండు. ఎస్కి కేకి రిలేషన్ అడిగిండు. ఎస్ ఇచ్చిండు, టీ ఇచ్చిండు, ఓ ఇచ్చిండు, సి ఇచ్చిండు, కే అడిగిండు. ఇవి ఎట్లా రిలేషన్ అనేది చూద్దాం. ఎస్కి టీకి ప్లస్ ఉంది అంటే భార్య, ఎస్ అనేవాడు టీ యొక్క వైఫ్. నెక్స్ట్ @ ఇచ్చింది. @ అంటే కొడుకు, టీ అనేవాడు ఓ యొక్క కొడుకు, ఎస్ఓ తీసుకున్నాను సన్న. నెక్స్ట్ ఓసికి యాష్ ఇచ్చిండు, తండ్రి ఫాదర్, ఎఫ్. నెక్స్ట్ సికి కేకి స్టార్ ఇచ్చిండు అంటే అన్నయ్య, కే అనేవాడు సి యొక్క బ్రో, బి తీసుకున్నాం. అది ఇప్పుడు ఎస్కి కేకి సంబంధం అడిగిండు, ఎస్కి కేకి ఈ రెండింటికి సంబంధం అడిగిండు. చూద్దాం. కే బ్రదర్ సి, సి ఫాదర్ ఎఫ్ అంటే ఈ ఓ అనేవాడు కేకి కూడా ఫాదర్, ఫాదర్ సన్ అనేవాడు బ్రదర్ వైఫ్, అన్నయ్య బ్రదర్ వైఫ్. ఇక్కడ తమ్ముడు అనేది ఇచ్చిండ మనకి లేదు, అన్నయ్య అనే టర్మ్ ఇచ్చింది కాబట్టి అన్నయ్య భార్య. ఓకే, అన్నయ్య యొక్క భార్య ఆప్షన్ 2. ఎస్కి టీకి రిలేషన్ ఏముంది, ప్లస్ ఉంది. ప్లస్ అంటే ఏంటిది, వైఫ్. ఓకే, సో వైఫ్ అన్నయ్య వైఫ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా బ్లడ్ రిలేషనే. ఏ+బి అంటే ఏబి యొక్క తల్లి, ఏ-బి అంటే ఏబి యొక్క అన్నయ్య, ఏ+బి అంటే ఏబి యొక్క భార్య, ఏ/బి అంటే ఏబి యొక్క తండ్రి. జెడ్కి వికి రిలేషన్ అడిగిండు. జెడ్కి వి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అడిగిండు. ఓకే, మనం అవి రెండు రాసుకున్నా సరిపోతుంది. జెడ్ యు డబ్ల్యూ వి. జెడ్కి యూకి క్రాస్ అంటే భార్య వైఫ్, డబ్ల్యూ. నెక్స్ట్ యూకి డబ్ల్యూకి డివైడెడ్ అంటే తండ్రి ఫాదర్, ఎఫ్. నెక్స్ట్ మైనస్ అంటే అన్నయ్య, వీడు అనేవాడు బ్రదర్. ఇప్పుడు ఏమవుతాడు, బ్రదర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ వైఫ్ మదర్, ఏమొచ్చాడు తల్లి ఇచ్చిండు. ఓకే, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, చోగ్యాల్ తన తరగతిలో పైనుండి 19 స్థానాలు, కింద నుంచి 63 స్థానాలు ఉంటే మొత్తం ఎంత? పైనుంచి అంట 19 అంట, కింది నుంచి అంట 63 అంట, 63. ఇప్పుడు మొత్తం సమ్ చేద్దాం. మొత్తం సమ్ చేస్తే ఎంత వస్తుంది, 9 3 ఎంత, 12, 6 1 7 1 8, 82. ఓకే, 82 టోటల్ కాదు, టోటల్ నుంచి 1 తీసేస్తే ఆన్సర్ వస్తుంది. ఎందుకు 1 తీసేయాలంటే ఇక్కడ మనం చూడండి, చోగ్యాల్ అనేవాడు పైనుంచి 19 స్థానంలో, కింది నుంచి 63 స్థానంలో, 2 సార్లు వాడినే లెక్కేసారు. ఒకసారి పైనుంచి ఒకసారి కింది నుంచి. సో 2 టైమ్స్ వస్తాడు కాబట్టి మైనస్ చేయాలి. 82 - 1 ఎంత, 81, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కోడ్ భాషలో 8019 PUQZగా కోడ్ చేశారు. అదేవిధంగా 1909 QUDZగా కోడ్ చేశారు. 4 అక్షరానికి ఏ కోడ్ వస్తుంది అన్నాడు. ఓకే, ఇందులో 4 ఉందా, లేదు. ఇందులో 8019, ఇందులో ఏముంది 190 ఉంది. ఓకే, ఇవి 3 సేమ్ ఉన్నాయి. ఎంత, 801, ఇవి 3 సేమ్ ఉన్నాయి. ఇందులో 190 కదా, 8 డిఫరెంట్గా ఉంది, 8 అనేది డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు 8కి PUQZలో పి సరిపోతుంది, ఎందుకంటే అక్కడ QUD ఉంది కాబట్టి డి డిఫరెంట్గా ఉంది కాబట్టి డి అనేది 4 సరిపోతుంది. ఓకే, అక్కడ నెంబర్స్లో డిఫరెంట్గా ఉన్న నెంబర్ 8, ఇక్కడ డిఫరెంట్గా ఉన్న నెంబర్ 4. డిఫరెంట్గా ఉన్న నెంబర్స్ ఇక్కడ పి, ఇక్కడ డిఫరెంట్గా ఉన్న నెంబర్ డి. సో ఆబ్వియస్గా 8 అనేది పికి అసైన్ అయినప్పుడు డి అనేది 4 అనేది 4కి అసైన్, డికి అసైన్ అవుతుంది. ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఈహెచ్ఐజే మరియు బిఈఎఫ్జే ఒక సంబంధం ఉంది, ఈ రెండింటికి ఒక సంబంధం ఉంది. అదేవిధంగా
ఎంజేఎఫ్ఓకు జేజేసీఎల్కు ఒక సంబంధం ఉంది. అట్లనే టీఎంక్యూకి సంబంధం ఏంటిది అని అడిగింది. ఫస్ట్ ఈ సంబంధం ఈ రెండింటి మధ్య రిలేషన్ ఎంత? ఈకి బి అంటే ఈ అంటే ఎంత 5, బి అంటే ఎంత 2, సో -3. హెచ్ అంటే 8, ఈ అంటే 5 -3, ఐ అంటే 9, ఎఫ్ అంటే 6 -3, జే అంటే 10, జెడ్ 7. సో ఇక్కడ రిలేషన్ మొత్తం -3 తోటి పోయింది. ఇక్కడ చూద్దాం. ఎం అంటే 13 -3 10, జే అంటే 10 -3 7, ఎఫ్ అంటే 6 -3 సి, ఓ అంటే 15 -3 12. సో ఇక్కడ కూడా ఎంత రిలేషన్ పోయింది? -3 తోటి పోయింది. ఇప్పుడు టీఎంక్యూకి రిలేషన్ ఏంటంటే టీ అంటే ఎంత 20, 20 -3 17, 17 అంటే ఎంత క్యూ, ఎం అంటే ఎంత 13, 13 -3 ఎంత జే, క్యూ అంటే ఎంత 17, 17 -3 ఎంత 14, ఎన్, వి అంటే 22, 22 -3 ఎంత 19, 19 అంటే ఎంత ఎస్. సేమ్ క్యూజేఎన్ఎస్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద కీ ఏకే జేఓ బీకే ద ట్రైన్ లెఫ్ట్ టీయూఎంటీ జేఓ అనే కోడ్లు అయితే దా అనే పదానికి కోడ్ భాషలో ఏంటిదని అడిగింది కదా. ఇక్కడ దా ఉంది, ఇక్కడ దా ఉంది, ఇంకేమైనా ఉన్నాయా రిలేషన్? ట్రైన్ లెఫ్ట్, ఫైండ్ కీ ఏం లేదు. సో ఏజేకేఓలో జేఓ ఇక్కడ ఉంది, జేఓ ఇక్కడ ఉంది. అప్పుడు దా ఈ ఫైండ్ ద కీలో ద ట్రైన్ లెఫ్ట్లో దా అనేది సిమిలర్గా ఉంది. అట్లనే కోడ్ భాషలో జేఓ అనేది సిమిలర్గా ఉంది. అప్పుడు ఆటోమేటిక్గా దాకా ఆన్సర్ ఏమవుతుంది? జేఓ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇచ్చిన సిరీస్లో అన్ని అంకెలు ఒక్కో అంకె మాత్రమే. ఓకే, ఎడమ నుంచి కుడికి అన్ని సున్నితమైన అంకెలు అంటే ఈవెన్ డిజిట్ ముందు ఆడ్ ఉండి తర్వాత పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండాలంట. ఫస్ట్ మనల్ని ఏమడిగిండు? ఈవెన్ డిజిట్ ముందు మనకి ఏమి ఉండాలి? ఆడ్ ఉండాలి, ఆడ్ నెంబర్ ఉండాలి. తర్వాత ఏమి ఉండాలి? పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటిది? 2 స్క్వేర్ 4, ఓకే, 3 స్క్వేర్ 9, 1 స్క్వేర్ 1. మనం 3 వరకు ఎందుకు తీసుకున్నాం? 4 దాటితే 16 అవుతుంది కదా. 16 అనేది మనకు లేదు తీసుకోవడానికి. ఎందుకు లేదు తీసుకోవడానికి? అంకెలన్నీ ఒక్కొక్క అంకె మాత్రమే అన్నాడు, 2 తీసుకోవద్దు. సో మనకి ఈ రిలేషన్ ఉండాలి, 4, 9, 1 వీటిల్లో ఏదో ఒకటి ఉండాలి. ఎప్పుడు ఉండాలి? ఒక ఆడ్ ఒక ఈవెన్ తర్వాత ఉండాలి. ఆడ్ చూద్దాం. ఈవెన్ 7 కాదు. ఓకే, ఆడ్ చూద్దాం. ఆడ్ ఒక నిమిషం. సున్నితమైన అంకెలు ముందు అంకె ఉండి ఈవెన్ ముందు ఆడు. ఓకే చూద్దాం. ఆడు ఈవెన్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, మళ్ళీ ఆడే వచ్చింది. ఆడు ఈవెన్ ఇక్కడ చూడండి, ఆడు ఈవెన్ పర్ఫెక్ట్ స్క్వేర్ 4 1. నెక్స్ట్ ఏమొచ్చింది? ఆడు ఈవెన్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. నెక్స్ట్ ఆడు ఈవెన్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఆడు ఈవెన్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇది చూడండి 7 4 9, 3 స్క్వేర్ 3 8 4 2 స్క్వేర్. ఇంతవరకు 2 వచ్చినాయి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. 3 ఆడ్ చూద్దాం. ఫస్ట్ ఆడ్ ఈవెన్ 7 కాదు అన్నాం కదా. నెక్స్ట్ ఆడ్ 9 ఈవెన్ 5 ఈవెన్ కాదు. నెక్స్ట్ ఆడు 3 2 ఆడ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా ఆడే వచ్చింది. నెక్స్ట్ ఆడు ఈవెన్ ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, ఇది ఒకటి 2 ఆప్షన్ ఉంది ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇచ్చిన అంకె మరియు సిరీస్లో గుర్తులు. ఎన్ని అంకెలు నెంబర్స్ ముందు గుర్తుండాలంట సింబలు, తర్వాత మరో అంకె ఉండాలి. మరో అంకె అంటే మళ్ళీ నెంబరే ఉండాలి అంతే కదా. సింబల్ నెంబర్ సింబల్ నెంబర్ ఒకటి, సింబల్ నెంబర్ నెంబర్ సింబల్. ఓకే సింబల్ నెంబర్ కదా మనకు కావాల్సింది. సింబల్ నెంబర్ ఓకే, మనకి 2 నెంబర్లు పక్క పక్కన ఉండాలి. ఇక్కడ పక్క పక్కన ఇక్కడ ఒక దగ్గర ఉన్నాయి. ఇక్కడ ముందర సింబల్ ఉండాలి. ఒక సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ 2 నెంబర్లు పక్క పక్కన లేవు కాబట్టి ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, మిస్టర్ పిఓ పర్సన్ ఏ నుంచి మొదలుకొని 3 కిలోమీటర్లు తూర్పు వైపు వెళ్ళాడు. 3 కిలోమీటర్లు తూర్పు వైపు వెళ్ళాడు. ఓకే, తర్వాత ఎడమ వైపు తిరిగి 15 కిలోమీటర్లు. ఇది కుడి, ఇది ఎడమ వైపు తిరిగి 15 కిలోమీటర్లు. తిరిగి ఎడమ వైపు తిరిగి 9 కిలోమీటర్లు. ఇటు సైడ్ మళ్ళీ 9 కిలోమీటర్లు. నెక్స్ట్ ఆపై ఎడమ వైపు తిరిగి 19 కిలోమీటర్లు. అటు కుడి అయితే ఇది ఎడమ అయితే ఇది 19 కిలోమీటర్లు. చివరగా ఎడమ వైపు తిరిగి 9 కిలోమీటర్లు. ఇది 9 కిలోమీటర్లు. సారీ, 6 కిలోమీటర్లు వెళ్ళాడు. 6 కిలోమీటర్లు వెళ్ళాడు. నెక్స్ట్ పాయింట్ పిని వద్ద ఆగిపోతాడు. ఇది పాయింట్ పి, ఇది పాయింట్ ఏ,
ఇది పాయింట్ ఎందుకు షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత దూరం ఉన్నాడు. ఈ డిస్టెన్స్ ఎంత, ఇది 19, ఇది 5. ఎన్ని కిలోమీటర్ల డిఫరెన్స్ ఉంది, 4 కిలోమీటర్లు. ఓకే, ఇది 9, ఇది 6, 3, 9. ఇది బ్యాలెన్స్ అయిపోయింది హారిజంటల్ డిస్టెన్స్. వర్టికల్ డిస్టెన్స్ 4 కిలోమీటర్లు. ఏ డైరెక్షన్ ట్రాన్స్ఫర్ చేయాలి, అప్వర్డ్ డైరెక్షన్. అప్వర్డ్ అంటే ఏంటిది, ఉత్తరం దిశగా 4 కిలోమీటర్లు పోతుంది. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్లు టేకెన్ యాజ్ ఏ హోంవర్క్. ఓకే, 32, 33 ఆర్ టేకెన్ యాజ్ హోంవర్క్. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళు, విన్న వాళ్ళు ఈ 2 క్వశ్చన్ల యొక్క ఆన్సర్స్ని కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.